అందరికీ నమస్కారం అండి. కిన్నెర సాని ఛానల్కు స్వాగతం. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్, మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన దళపతి సినిమాలో దేవా సూర్యల మధ్య ఉండేది స్వచ్ఛమైన స్నేహం అని అందరూ భ్రమపడుతున్నారు. సూర్య దేవల మధ్యన ఉన్నది స్నేహం కాదు, స్వార్థం మాత్రమే అని నా ఈ విశ్లేషణలో నిరూపించబోతున్నాను. ఈ దళపతి సినిమాలో సూర్యకి పెళ్లి సంబంధం మాట్లాడడానికి దేవాగాడు సతీ సమేతంగా హీరోయిన్ సుబ్బలక్ష్మి ఇంటికి వెళ్తాడు కదా. ఇక్కడ నా సందేహం ఏమిటంటే, పిల్లని అడగడానికి వెళ్ళి బుద్ధున్నోడు ఎవడైనా అమ్మాయి తండ్రి దగ్గర అంత మొరటుగా ప్రవర్తిస్తాడా? అమ్మాయి తండ్రిని ఒరే అంటాడు, అరే అంటాడు, పీక పట్టుకుంటాడు, కొట్టబోతాడు, చెయ్యకూడని రచ్చ మొత్తం చేస్తాడు. పెళ్లి సంబంధం కోసం వెళ్ళి పెంట పెంట చేస్తాడు. ఆ దేవాగాడికి బుద్ధి లేక కాదు, ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో దేవాగాడికి బాగా తెలుసు. కానీ వాడికి కావాల్సింది సంబంధం చెడిపోవడమే. ఎందుకంటే సంబంధం కుదిరితే సూర్యగాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాడు. సూర్యగాడు పోతే వీడి కోసం రౌడీయిజం చేయడానికి, హత్యలు చేయడానికి, మామూలు వసూలు చేయడానికి నమ్మకస్తుడు దొరకడు. సూర్యగాడైతే కుక్కలా పడుండి ఏం చెబితే అది చేస్తాడు. అందుకే కావాలని దిగ్విజయంగా పెళ్లి సంబంధం చెడగొట్టేస్తాడు. అసలు ఈ ప్రపంచంలో ఏ తండ్రిరా తన కూతుర్ని రౌడీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు? ఏ తండ్రిరా తన బిడ్డను కూనికోరి చేతిలో పెడతాడు? చివరికి పోలీస్ హిట్ లిస్టులో ఉన్న రౌడీ షీటర్ కూడా తన కుమార్తెను ఉద్యోగం చేసుకునే వాడికో, వ్యాపారం చేసుకునే వాడికో ఇవ్వాలనుకుంటాడు. కానీ రౌడీకిచ్చి పెళ్లి చేయాలనుకోడురా ఏ తండ్రి అయినా సరే. తర్వాత సూర్యగాడు సుబ్బలక్ష్మి మీద పడి పోవే పోవే, మీ నాన్న చేసిన వాడిని చేసుకోవే పో అని అరుస్తాడు. అరే సూర్యగా, బుద్ధి లేని గాడిదా, ఆ అమ్మాయి నీ దగ్గర చెప్పిందరా నీకు ఉద్యోగం సద్యోగం లేదు, నువ్వు పెళ్ళికి పనికిరావు, అందుకే నిన్ను చేసుకోను అని ఆ అమ్మాయి నీతో చెప్పిందా? చెప్పలేదు కదా. మరెందుకు ఆ నోట్లో నాలుగు లేని అమ్మాయి మీద పడి అరుస్తావు? పైగా తల్లి లేని పిల్ల కూడా. పెళ్ళికి ఒప్పుకొనిది వాళ్ళ నాన్న కాబట్టి వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి, అయ్యా మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, మీ అమ్మాయికి కూడా నేనంటే చాలా ఇష్టం, మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టుకుని చూస్తాను, కావాలంటే రౌడీయిజం కూడా మానేస్తాను, ఏదో ఒక పని చేసుకుని మీ అమ్మాయిని పోషిస్తాను అని బతిమలాడాలి. అదే నీ పని, నీ బాధ్యత. అది వదిలేసి అభం శుభం తెలియని ఆ అమ్మాయి మీద పడి పోవే పోవే, మీ నాన్న చేసిన వాడిని చేసుకో పోవే అని అరుస్తావు ఎందుకురా అక్కుపక్షి ఎదవా. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. నిజానికి సూర్యగాడు బుద్ధి లేనోడు కాదు, తెలివి తక్కువవాడు కాదు. అమ్మాయి నాన్న దగ్గరకు వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడితే ఆ పెద్దాయన ఒప్పుకునే అవకాశం ఉంది. తన కూతురి కోసం అయినా కరిగిపోయి ఇద్దరికి పెళ్లి చేస్తాడు. అయితే పెళ్లి అయ్యాక సూర్యగాడిని ఖచ్చితంగా దేవాగాడి దగ్గర పని చెయ్యనివ్వడు. సూర్యగాడిని ఏ రైస్ మిల్లులో గుమస్తాగానో, లేదంటే ఏదైనా కార్యాలయంలో ప్యూన్గానో పనికి పెట్టిస్తాడు. ఇవన్నీ సూర్యగాడికి ముందే తెలుసు. కానీ సూర్యగాడికి ఒళ్ళు వంచి పని చేయడం చేత కాదు. ఎందుకంటే ఒళ్ళు వంచి పనిచేస్తే 10 మందికి సమాధానం చెప్పాలి, బరువులు బాధ్యతలు మొయ్యాలి. అదే దేవాగాడి దగ్గర రౌడీగానో తొత్తుగానో పనిచేస్తే కష్టపడని అవసరం లేదు. పొద్దున్నే 10 వరకు ముసుగు తన్ని పడుకోవచ్చు అన్నమాట. 4-5 తొత్తుల్ని తీసుకువెళ్ళి మామూలు వసూలు చేయడం పెద్ద పనేం కాదు, పెద్ద కష్టము కాదు. అందుకే ఈ పెళ్ళి అనేది వీడికి కూడా ఇష్టం లేదనమాట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వీడికి ఇష్టం లేదనమాట. అంతేగాని అమ్మాయి మీద ప్రేమ లేదు, దేవాగాడి మీద స్నేహము లేదు. ఈ దేవాగాడు అనుకున్నట్లుగా సంబంధం చెడగొడతాడు. కానీ వాడు మనసులో ఒక భయం ఉంటుందన్నమాట. సూర్యగాడు మంచి వయసులో ఉన్నాడు, కర్రీగా బుర్రగా ఉంటాడు కాబట్టి ఇంకో అమ్మాయి ఖచ్చితంగా తగులుకుంటుంది. ఈసారి గడుసు పిల్ల తగులుకుందంటే చాలా సునాయాసంగా సూర్యగాడిని తన్నుకుపోతుంది. ఈసారి మళ్ళీ సంబంధం చెడగొట్టడం కష్టం. ఆ భయం మాత్రం దేవాగాడి మనసులో ఉందన్నమాట. సరిగ్గా అదే సమయంలో భానుప్రియ గారు వచ్చి, మీ మనుషులు నా ఒంటి మీద చేయవేస్తున్నారు, ఈ ఊళ్ళో నేను గౌరవంగా బతకలేకపోతున్నాను, నేను మా ఊరు వెళ్ళిపోతాను అని చెప్తుంది. ఈ దేవగాడు సూర్యగాడిని పిలిచి బలవంతంగా ఆవిడతో పెళ్లి చేయిస్తాడు. అసలు ఇద్దరిని ఒక్క మాట కూడా అడగడనమాట, ఈ పెళ్ళి ఇష్టమేనా అని. వాడు బలవంతంగా పెళ్లి చేయిస్తాడు. ఆమెమో తన మానాన్న తాను మా ఊరు వెళ్ళిపోతా గౌరవంగా బతుకుతా అని అడిగితే ఈడేమో పనికి మళ్ళీ ఎదవకిచ్చి పెళ్లి చేస్తాడు. దాంతో సూర్యని ఎక్కడికి వెళ్ళిపోకుండా, మరో అమ్మాయి ప్రేమలో పడకుండా చాలా తెలివిగా లాక్ చేసేస్తాడు ఈ దేవగాడు. ఇక ఆ సూర్యగాడు దేవగాడిని వదిలి వెళ్ళిపోతాడు అన్న భయం ఈ దేవగాడికి ఉండదన్నమాట. అందుకే పెళ్లి చేసేసి లాక్ చేసేస్తాడు. సినిమా క్లైమాక్స్లో జిల్లా కలెక్టర్ పోలీస్ ఫోర్స్ మొత్తాన్ని దింపి దొరికిన వాడిని దొరికినట్లు అరెస్ట్ చేస్తారు. దొరికిన వాడిని దొరికినట్టు ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే దేవగాడిని కూడా అరెస్ట్ చేసి
పోలీసులు కుక్కను కొట్టినట్టు కొడతారనమాట. కుక్కను కొట్టినట్టు కొట్టి ఒంట్లో పులుసు మొత్తం పిండేస్తారు. ఎలాగోలాగా బెయిల్ తీసుకుని కుయ్యో మర్రో అంటూ ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వచ్చి గమ్మున ఉండొచ్చు కదా, సూర్యగాడిని పిలిచి కలెక్టర్ని చంపే, ఎస్పీని చంపే అని ఆర్డర్లు వేస్తూ ఉంటాడు. ఈడేమో కుదరదు అంటాడు. అరే అది కాదురా, ఊరంతా గలాటగా ఉంటుంది, దొరికినోడిని దొరికినట్టు ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో సూర్యగాడు వెళ్ళి కలెక్టర్ని చంపితే వాళ్ళు ఊరుకుంటారా? పోలీసులు ఊరుకుంటారా? ఎస్పీని చంపినా కలెక్టర్ని చంపడానికి వెళ్ళినా పోలీసులు ఊరుకుంటారా? వాడిని కూడా ఎన్కౌంటర్ చేసి పాడేస్తారు కదా. ఆ విషయం నీకు తెలీదా? పరోక్షంగా ఈ దేవగాడు ఏంటంటే సూర్యగాడిని బలం అంటున్నాడు అనమాట. ఇందులో స్నేహం ఎక్కడుందిరా? స్వార్థం తప్పితే. ఆ దేవగాడి స్వార్థం తప్పితే స్నేహం అసలు ఎక్కడుంది? ఈ సూర్యగాడేమో కలెక్టర్ నాకు తమ్ముడు వరుస అవుతాడు, నేను చంపడం నా వల్ల కాదు, నీ సావు నువ్వు సావు అంటాడు. ఇంక ఈ దేవగాడేమో చేసేది ఏమీ లేక లొంగిపోతాడనమాట. లొంగిపోవడానికి వెళ్తాడు. లొంగిపోతే కనీసం శిక్ష అన్న తగ్గుతుందని వాడు బాధ. ఎందుకంటే వీడు ఎలాగన్నా చంపలేరు అంటున్నాడు, వీడిని ఒప్పించడం కష్టం చంపించడానికి, అందుకే లొంగిపోవడానికి వెళ్తాడు. ఆ లొంగిపోవడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇంకో గ్యాంగ్ వాళ్ళు వచ్చి ఈ దేవగాడిని చంపేస్తారు. అమ్మయ్య, సగం దరిద్రం వదిలిందిరా అని అనిపించింది నాకు. చివరిలో సూర్య పాత్రను కూడా ఏదో ఒకటి చేసి చంపించుంటే క్లైమాక్స్ ఇంకా బాగుండేది. ఈ తమిళోళ్ళకి సాడ్ ఎండింగ్ ఇవ్వడం బాగా ఇష్టమే, కానీ ఈ సినిమాలో ఎందుకో మరీ అంత సాడ్ ఎండింగ్ ఇవ్వలేదు. ఆ సూర్య పాత్రని చంపించలేదనమాట. మామూలుగా పురాణ ఇతిహాసాలని వక్రీకరించి చిత్రీకరించడంలో మణిరత్నం సిద్ధాస్తుడనమాట. రావణన్ అనే సినిమాలో రామాయణాన్ని ఇష్టం వచ్చినట్లుగా వక్రీకరించాడు. అలాగే ఈ సినిమా కూడా కర్ణుడు దుర్యోధనుడు స్నేహానికి సంబంధించిన సినిమా, అంటే వాళ్ళిద్దరు స్నేహాన్ని ఆధారంగా చేసుకుని రాసిన కథ అని చెబుతూ ఉంటారు. అది కూడా నిజమే అయి ఉండొచ్చు, సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే మనం మహాభారతాన్ని తీక్షణంగా పరిశీలించామనుకోండి, కర్ణుడికి దుర్యోధనుడికి మధ్య స్వార్థం కనిపిస్తుంది. మామూలుగా మహాభారతాన్ని పైన చూసినా విన్నా కర్ణుడు దుర్యోధనుడు మంచి స్నేహితులు కదా అని అందరూ అనుకుంటారు. కానీ బాగా తీక్షణంగా పరిశీలించామనుకోండి, వాళ్ళిద్దరికీ మధ్య స్వార్థం కనిపిస్తుంది. అలాగే దళపతి సినిమాని పైన చూస్తే ఇద్దరు మంచి స్నేహితులే అనుకుంటాం, ఈ సూర్య దేవ ఇద్దరు మంచి స్నేహితులే అనుకుంటాం. కానీ ఈ రెండు పాత్రల మధ్య స్వార్థం, ఒకళ్ళతో ఒకళ్ళు స్వార్థం కోసమే పనిచేశారు అని మనకు అర్థమవుతుంది అనమాట. ఈ విషయాన్ని తెలిసి తీశాడో తెలియకుండా తీశాడో కానీ ఈ విషయాన్ని కొంచెం స్పష్టంగానే ఇన్నర్ కరెంట్గా చెప్పాడు మణిరత్నం. అలాగే మరొక విషయం, పెళ్లి సంబంధం మాట్లాడడానికి దేవగాడు వెళ్తాడు కదా, పెళ్లి కూతురు తండ్రిగా ఒక బ్రాహ్మణుడిని చూపించాడు. తమిళనాడులో బ్రాహ్మణ వ్యతిరేకత ఈ సన్నివేశంలో మనం బాగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అక్కడ చూపించాలంటే పెళ్లి కూతురు తండ్రిగా ఒక క్రిస్టియన్నో, లేదంటే ఒక ముస్లింనో, లేదంటే భూస్వామ్య వర్గానికి చెందిన ఒక హిందువునో చూపించవచ్చు. కానీ అలా చూపించలేదు, కావాలని పనిగట్టుకుని బ్రాహ్మణులనే చూపించారనమాట. ఇప్పటికీ తమిళ సినిమాల్లో చాలా వరకు బ్రాహ్మణ వ్యతిరేకత కనిపిస్తుంది. వాటి వల్లే సినిమా సరిగ్గా ఆడవు, చాలా సినిమాలు ఆడవు. అయినా కానీ ఆ పైత్యాన్ని మాత్రం వదలరు, ఎప్పటికీ వదలరు అనమాట. ఈ వీడియో సూర్య దేవల మధ్య ఉన్న సంబంధం గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.